ప్రపంచ కుబేరుల్లో ఒకరు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సాంచెజ్తో పెళ్లికి సిద్ధమయ్యారు. గతేడాది నిశ్చితార్థం చేసుకోగా మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోనున్నారు. కొలరాడోలోని ఆస్పెన్లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నెల 28న వీరి వివాహం జరగనుంది. వీరిద్దరూ వింటర్ వండర్లాండ్ వెడ్డింగ్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. జెఫ్ బెజోస్ పెళ్లికి బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో, జార్డన్ రానియా వంటి ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. 180 మంది పాల్గొన్న ఈ వేడుక కోసం ఓ విలాసవంతమైన రెస్టారెంట్ను అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అతిథుల వసతి కోసం లగ్జరీ హోటల్స్, ప్రైవేటు సౌధాలను ముందస్తు బుకింగ్ చేసినట్లు సమాచారం. మొత్తంగా ఈ వివాహ వేడుక కోసం $600 మిలియన్ ఖర్చు చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై జెఫ్ బెజోస్ స్పందించారు. పెళ్లికి చేసే ఖర్చు గురించి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా $600 మిలియన్ అంటే భారత కరెన్సీలో 5,000 కోట్లు ఖర్చు చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ ప్రచారంపై జెఫ్ బెజోస్ స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఆయన ఖండించారు. పెళ్లికి వచ్చే అతిథుల ప్రతి ఒక్కరికి ఒక్కో ఇంటిని బహుమతిగా చేస్తే తప్ప ఇంత మొత్తం ఖర్చు చేయలేరని, ఇవన్నీ నమ్మొద్దని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిజం మనల్ని చేరకముందే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జెఫ్ బెజోస్, లారెన్ 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకాంజీ స్కాట్తో ఉన్న 25 ఏళ్ల బంధాన్ని స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. గతేడాది మే నెలలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా $2.5 మిలియన్ విలువైన వజ్రాల ఉంగరాన్ని సాంచెజ్కు బెజోస్ ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. 54 ఏళ్ల లారెన్ గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.